రాష్ట్రానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైనటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం సుప్రీంకోర్టు సాక్షిగా ఈరోజు మళ్లీ బట్టబయలైంది. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిది ఎంతసేపు రాజకీయపరమైనటువంటి పదవీకాంక్షనే తప్ప ఈయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మరొకసారి నేడు సుప్రీంకోర్టు సాక్షిగా రుజువైంది. మొదటి నుంచి మేము చెప్తూ వస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రయోజనాల కంటే తన గురువు గారి ప్రయోజనాలు, తాను గురుదక్షిణ చెల్లించుకునే ప్రయోజనాల మీదనే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ వస్తూ ఉంది. ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా మొదటి నుంచి కూడా మేము ఆధారాలతో మాట్లాడినాం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా సూటిగా ఎత్తి చూపాం. మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదటి ఈ అంశాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. 24 జనవరి 2025 నాడు ఈ అంశాన్ని మేము బయటకు తెస్తే బ్యాక్ డేట్లో ఒకరోజు ముందు డేట్తోని బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తరం రాసింది. ఇట్లా 2-3 సార్లు కూడా అదే జరిగింది. గోదావరి బనకచెర్లైనా, గోదావరి నల్లమల్ల సాగర్ అయినా, సిడబ్ల్యూసీలో డిపిఆర్ పరిశీలన జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తేవడం, కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ప్రయత్నం చేస్తున్నట్టు బ్యాక్ డేట్ల ఉత్తరాలు రాయడం, పేలవమైనటువంటి కేసులను కోర్టులో వేయడం, విత్డ్రా చేసుకోవడం, ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. అంటే మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతా ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో మన కేసు వచ్చింది. గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు. మీ ఉద్దేశం ఏంటి? మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నిలవద్దనే మీరు తప్పుడు కేసు వేసి